ఫణిభూషణ్ రావు కబురందుకొని సీతారామయ్య పడుతూ లేస్తూ అతనింటికి వెళ్ళాడు. సీతారామయ్యకు ఫణి 100 రూపాయలిచ్చాడు. ఇవాళ వారం కూలీలిస్తావుగా, ఈ 100 ఆ తలతిక్కదానికి కూలీగా ఇవ్వు అన్నాడు ఫణి. తలతిక్కదెవరు బాబుగారూ అన్నాడు సీతారామయ్య ఆర్దకంగా. అలా తలతిక్కగా చెప్తే ఆయనకేం అర్థమవుతుంది అనుకుంటూ జానకమ్మ వచ్చింది. ఇదిగో ఈ 2 చీరలు మీరు ఇచ్చినట్టే దానికివ్వండి అని 2 పట్టు చీరలు అందించింది. ఫణి చీరలు లాగేసుకున్నాడు. తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంత ఖరీదైన చీరల్ని చూసిందంటే ముఖాన్నేసి కొడుతుంది. 100 వారం దినాల కూలి అంటే నమ్ముతుందా? ఎందుకు నమ్మదు? దానికేమన్నా కూలీ డబ్బుల విషయం తెలిస్తేగా. సీతారామయ్య, దాంతో చెప్పు, బుద్ధిగా మంచి తిండి తినమను. హార్లిక్సు, పళ్ళు కొనుక్కొమను. బుద్ధిగా ప్రవర్తిస్తే వచ్చే వారం 150 ఇస్తానను. మీ తెలివి అంతకంటే తెల్లారినట్టుంది. ఇంకెప్పుడు అది కోతలకు రాకుండా ఉంటే వారం వారం ఇంటికి 200 పంపిస్తానని చెప్పండి అంది జానకమ్మ. నీ తెలివి మరింత అఘోరించినట్టుందే. ఇంట్లో కూర్చోమని ధర్మానికి డబ్బు ఇస్తే అది తీసుకుంటుందంటే. మరో 4 రోజులు పని చేయనియ్యి. ఒళ్ళు తీట తగ్గగానే అదే ఇంటి పట్టున ఉంటుంది. ఆహా, ఇంకా 4 రోజులు దాన్ని ఎండలో పడి కోతలు కొయ్యమంటారు. నా తల్లి వారం రోజులకే తోటకూర కాడలా వంగిపోయింది. మరొక్క రోజు అది కోతలకు వచ్చిందా? అది కాదు, నేను ఉరి యేసుకుని చస్తాను అంది జానకమ్మ ఉక్రోషంగా. దాని ఒళ్ళు హూనమైపోతుందని కనికరమే గాని మొగుడి పరువు పోతుందని నీకు చీమ కుట్టినట్టయినా లేదన్నమాట. పరువు 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 అలా జపం చేస్తూనే దాన్ని మధ్యలో గోతిలో దింపారు అని సీతారామయ్య వైపు తిరిగి, మీరెళ్ళండి. ఏం చెప్పకుండా అందరికీ వారం కూలీలు ఇస్తున్నట్టే దానికి ఈ 100 గప్చుప్‌గా ఇవ్వండి అంది. సీతారామయ్య అలానే గప్చుప్‌గా 100 నోటు మడతపెట్టి పొలం దగ్గర శారద చేతిలో పెట్టాడు. శారద నోటు చూచి పొరపాటున ఇచ్చారేమో అనుకొని, ఇదేమిటి బాబాయ్ 100 అంది. అది అంతేనమ్మా అన్నాడు సీతారామయ్య. మరి వాళ్ళందరికీ 14 చొప్పున ఇచ్చారు. సమాధానం చెప్పలేని సీతారామయ్య, అదంతే, ఇది ఇంతేనేనమ్మా అన్నాడు. ఏందంతే? వాళ్ళకిచ్చినట్టే నాకు 14 ఇవ్వండి. అమ్మా, ఇది అమ్మా నాన్నగారు నీకివ్వమని ఇచ్చారమ్మా అని పుసుక్కున నిజం చెప్పేశాడు సీతారామయ్య. వాళ్ళిమ్మంటే మీరు తగుదునమ్మా అని తెచ్చారా? కూతురు కష్టపడిపోతుందని కనికరించి ఇంత డబ్బు వారం కూలిగా ఇచ్చారే. వీళ్ళు ఒక తల్లి కన్నబిడ్డలే, వాళ్ళకి మాత్రం వద్దా? వెళ్ళి చెప్పండి, అందరికీ తలా 100 ఇవ్వమని అంది శారద. ఇక్కడ డబ్బుల చట్టం లేదని వెళ్ళి చెప్పు అని అరిచాడు ఫణి ఇంటిలో సీతారామయ్యతో. ఉంది, ఆ చెట్టు వేసింది వీళ్ళే. వీళ్ళేసిన చెట్టు కాయల్ని వాళ్ళకివ్వడానికి ఈయన గునిపిస్తాడు దేనికి అంది శారద పొలంలో. దానికి జీవన శాస్త్రం ఏం తెలుసు? చెట్టుకి విత్తనం వేసింది నేను, భూమి నాది, నీరు నాది, ఎడ్లు నావి, నాగలి నాది. 2 చెమటబొట్లు రాల్చినంతలో చెట్టు వాళ్ళదైపోతుందా? హిస్టరీ చదివింది, హిస్టీరియా తెచ్చుకోమంది, దాంతో చెప్పు అని అరిచాడు ఫణి. సీతారామయ్య చిత్తం అంటూ పొలానికి పరుగు తీశాడు. ఇదే ఆయన ఆఖరు మాట, వెళ్ళి అడిగిరండి అంది శారద. అవునవును, అవును అని ఖచ్చితంగా అన్నానని వెళ్ళి చెప్పు అని అరిచాడు ఫణి. సరే అయితే, రేపట్నుంచి వీళ్ళెవ్వరూ పనిలోకి రారు, సమ్మె చేస్తారని చెప్పండి. అవశ్యం చెయ్యమను. ఇంతవరకు ప్రపంచంలో ఏ సమ్మె గెలిచిందో
ఒకసారి తెలుసుకోమను అన్నాడు ఫణి. ఇది అలాంటి సమ్మె కాదు. గెలుస్తుంది. గెలిచి తీరుతుంది. ఇవాళ నుంచే సమ్మె మొదలు అని అరిచింది శారద. అని వెళ్ళి చెప్పమంటావా అమ్మా? అన్నాడు సీతారామయ్య. అవసరం లేదు అని శారద కూలీలందర్నీ తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. కూలీలందర్నీ ఇంటికి తీసుకెళ్ళి ఒక ప్రణాళిక తయారు చేసింది శారద. రేపట్నుంచి అంతా పొలం దగ్గరకు వెళ్ళాలి. పని మాత్రం చెయ్యకూడదు. బయట నుంచి కూలీలను రప్పిస్తే వాళ్ళందర్నీ నచ్చచెప్పి పంపించేసేయాలి. ఆడ, మగ భేదం లేకుండా వ్యవసాయం కూలీలందరికీ రోజుకి రూ. 10 కూలీ ఇవ్వాలి. రోజూ 8 గంటలే పని. ప్రతి ఆదివారం సెలవు. కూలీల ఉద్యోగాలు పర్మనెంట్ చెయ్యాలి. ఇలా 20 క్లాసులు పెట్టి నోటీసు తయారు చేసింది శారద. అది చదివి కూలీలకు వినిపిస్తూ ఉండగా రాధ వచ్చింది. అంతా బాగానే ఉందిగనమ్మగారు. రేపటికి మా తిండి మాటేమిటి? అంది ఒకర్తి. వస్తుందిలెండి. గాంధీగారు, పొట్టి శ్రీరాములు గారు అన్నేసి రోజులు పస్తులుండలేదు అంది రాధ. అయ్య బాబోయ్! పస్తులే అంది కడుపుతో ఉన్న ఒక అమ్మ. ఒక్క రోజుకి ఏం కాదులే అంది శారద. ఒక్క రోజులో సమ్మె గెలుస్తుందేంటమ్మగారు? అంది మంగ. గెలవాలే అంది రాధ. గెలిచేంటంత వరకు విశ్రమించరాదు. అంతా ముఖాలు చూసుకున్నారు. ఇది జరిగే పనేనా అన్నట్టు. 300 ఏండ్లు ఈ జమీందారీ పద్ధతికి బలైపోయారు. 3 రోజులు లేదా 30 రోజులు పట్టుదలతో పని సాధిస్తాం అంది శారద. అవును. ఎంతకాలమన్నా మనం పట్టుదలతో పస్తులుండి పని సాధిద్దాం అంది గంగ. నీకేంటే? పానకాలరావు నెలకింత పడేస్తారు. కూలికి రాకపోయినా నీకు గడుస్తుంది. మాకెట్టా? అని చెప్పింది పార్వతి. నీకు మాత్రం ఆ కృష్ణమూర్తి బాబు లేడా? ఏడాదికి సరిపడా భత్యం ఇవ్వటం లేదా? అంది గంగ ఉక్రోషంగా. రాధ శారద దగ్గరకొచ్చింది. అకోయ్! వీళ్ళ సీక్రెట్లన్నీ చెప్పేసుకుంటున్నారు. కాసేపు ఊరుకో. ఇంకా ఎలా తేల్తారో చూద్దాం అంది రాధ. ఉష్! అంటూ శారద అందర్నీ వారించింది. ఛీ! వెధవ దెబ్బలాటలు మీరూను. మీకు డబ్బేగా కావాలి? నేనిస్తాన్రా. మీరు ఎంతకాలం సమ్మెలో పాల్గొంటే అంతకాలమున్నా. అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తావక్కా? అంది రాధ. ఏం? ఫణిభూషణరావు ఆస్తి నాది కాదా? దానిమీద కేస్ వేసి వీళ్ళకిస్తాను. భేష్! ప్రొసీడ్ అని రాధ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. ఆ వాళ్ళకి ఆ వేళకి సమావేశం వాయిదా పడింది. శ్రీనివాసరావు ఇంటికి రాత్రి 8 గంటలకు వచ్చాడు. శారద వంట చేసి సిద్ధంగా ఉంచింది. శ్రీని స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. భోజనమయ్యాక శారద అడిగింది. యావండి, మీకు లేబర్ యాక్ట్ గురించి తెలుసా? పొలంలో గోపాలం ద్వారా సమ్మె సంగతి తెలుసుకున్న శ్రీని ఎందుకు? అన్నాడు ఏం తెలియనట్టు. రేపట్నుంచి వ్యవసాయ కూలీలు సమ్మె చేస్తున్నాము. న్యాయశాసానికి విరుద్ధమైదైతే మరో దారి చూడాలి అంది. నా గదిలో కొన్ని పుస్తకాలున్నాయి చూడు. శారద అతని గదిలోకి వెళ్ళింది. గది నిండా బీరువలు. అందులో రకరకాల పుస్తకాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ట్రానమీ, ఎకనామిక్స్, సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీగాక నాటకాలు, నవలలు, కవితలు, ఆత్మకథలు ఒక్కటేమిటి రకరకాల పుస్తకాలు. ఇంగ్లీషు, తెలుగువి ఉన్నాయి. శారద ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం తీసింది. అది ఫ్రెంచ్ పుస్తకం. అర్థం కాలేదు. ఆయనకు ఫ్రెంచ్ భాష కూడా తెలుసా? అనుకుంది. ఒకవేపున శ్రీనాథ్ నవలలు కనిపించాయి. తను చదవని 2 కొత్త నవలలు కనిపించాయి. ఆ వేదన నీ వేదన.
పుస్తకాలు తీసింది. వాటితో బాటు బయటకు వచ్చింది. కనిపించాయా? అన్నాడు శ్రీని. శారద క్షణం నిశ్శబ్దం తర్వాత చాలా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ ఎవరివి? అంది. కొన్నాను. చదివారా? "ఉమ్." శారద అతని దగ్గరకొచ్చింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? వరకు అంటూ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇంకా చదువుతున్నాను. జీవితాన్ని. అది కాదు. మీకు ఏ ఏ భాషలు వచ్చు? శ్రిని నుంచి జ్ఞా వరకు. ఫ్రెంచి, ఊసుపోక నేర్చుకున్నాను. నాతో ఎప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పడం? నేనింత గొప్పవాడినని నిన్ను నమ్మించడానికా? నమ్మకమో, అపనమ్మకమో ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. చెప్తే ఏం చేసేదాన్నావు? అది మీకనవసరం. ఇంత విజ్ఞానాన్ని మీలో ఉంచుకొని ఎందుకు పనికిరాని రైతులా పొలాల్లో పడి మామూలు మనిషిలా కష్టపడతారు? నువ్వు బిఏ చదివావు. ఇవాళ నువ్వు కష్టపడుతున్నావుగా పొలంలో. నా మాట వేరు. ఏమిటా వేరు? నా తలకాయ అని పుస్తకాలు రెండు చికాగ్గా విసిరికొట్టి గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంది. కాసేపయ్యాక ఏమనుకుందో కళ్ళు తుడుచుకొని మళ్ళీ శ్రీని దగ్గరకు వచ్చింది. రేపట్నుంచి సమ్మె చేస్తున్నాం. ఇందులో మా తప్పేమున్నా ఉందా? అంది మెల్లగా. నీకెలా అనిపిస్తుంది? లేదని అనిపిస్తుంది. అయితే చెయ్యి. మీరు నాయకత్వం వహిస్తారా? నా నాయకత్వం దేనికి? మీరంతా కలిసికట్టుగా న్యాయమని తోచింది అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకులే కదా! అంతేనా మీ సలహా? రేపు పోలీసులొస్తే అరెస్టు చేస్తారని భయమా? కాదు. అంత భయముంటే సమ్మె ఎందుకు చెయ్యటం? సమ్మె నేను కావాలని చెయ్యటం లేదు. నాన్న పంతం చూశాక పట్టుదల హెచ్చింది. నాది తప్పని మీగ్గాని అనిపిస్తే చెప్పండి. మానేస్తాను. ఒప్పు అంటే నాకు నైతిక బలం వస్తుంది. అరెస్టయినా భయపడను. జైలు శిక్ష పడినా జంకను. శ్రీని ఆమె చెయ్యి తట్టాడు చిరునవ్వుతో. మొట్టమొదటిసారిగా తగిలిన పురుష స్పర్శ ఆమె ఒళ్ళు జలధరించింది. అతని ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది. శ్రీని అదే చిరునవ్వుతో ఆమె దృష్టి నుంచి తప్పించుకొని దుప్పటి తలగడ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. శారద నిట్టూర్పు విడిచి శ్రీని వైపే చూస్తూ పడక కుర్చీలో కూలపడింది.